అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అండి, లక్ష్మీదేవి పొరపాటున కూడా ఈ 3 రకాల ఇళ్లకు ఎప్పుడూ కూడా రాదన్నమాట. ఎందుకంటే అక్కడ దరిద్రమే ఉంటుంది. మరి ఆ 3 ఇళ్ళు ఏంటి, ఎవరి ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టదో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సాయంత్రం చీకటి వేళలో ఒక్క చిన్న దీపం కూడా వెలిగిస్తే ఆ ఇంట్లో సంతోషం నిండుతుంది. కొన్ని రోజుల క్రితం గురువుగారు చెప్పినట్లుగా ఆ మాటలు మీ మనసులోనే ఉండిపోవాలి. ఇంట్లో కొన్ని తప్పులు జరిగితే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుందట. ఇక ఆమె దయ లేకపోతే ఇంట్లో సమస్యలు, బాధలు, కష్టాలు మాత్రమే మిగులుతాయి. మరి ఇక ఈరోజు మీతో ఆ తప్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది. ఇక వినకపోతే లక్ష్మీదేవి మీకు ఇచ్చే సంపదను తిరస్కరించినట్లే. ఇక మీ ఇంట్లో ఉన్న సుఖ సంతోషాలు నిండాలని కోరుకుంటూ ఈ వీడియోని చివరి వరకు మనసు పెట్టి వినండి. మీ జీవితం ఎంతో మంచిగా ఉంటుంది. ఇక సాయంత్రం అయ్యాక కొంతమంది గిన్నెలు శుభ్రం చేయకుండా వదిలేస్తారు. ఇది వాస్తు ప్రకారం అస్సలు సరికాదు. రాత్రంతా గిన్నెలు మురికిగా ఉంచితే లక్ష్మీదేవి కోపం వస్తుంది. ఆమె ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు. అందుకే ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచండి. ఆమె దయ ఎప్పుడూ కూడా మీపై ఉంటుంది. ఇక తప్పకుండా సాయంత్రం వేళలో ఒక దీపం వెలిగించాలి. దానికోసంగా మనం కొన్ని ఉపాయాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవిని సంపదల దేవతగా పూజిస్తాం. ఆమె ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది. ఆమె ఆశీస్సులతో జీవితం మొత్తం ఆనందంతో నిండిపోతుంది. ఇక పూజలో సరైన విధానం పాటిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక లక్ష్మీదేవి దయ ఉంటే చాలు, దేన్నైనా సరే మనం మార్చుకోగలం. ఆమె కోపగించుకుంటే రాజైన రగ్గుగా మారిపోతాడు. అందుకే ఆమె ఆశీస్సుల కోసం మనం కష్టపడి పూజలు చేస్తాం. కానీ కొన్ని చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవి మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇంట్లో మురికి గిన్నెలు వదిలేయడం ఎంత పెద్ద తప్పో తెలుసా? రాత్రి భోజనం అయ్యాక గిన్నెలు శుభ్రం చేయకుండా ఉంచితే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం ఆమెకు ఇష్టం. వాస్తు ప్రకారం ఈశాన్య దిశ లక్ష్మీదేవికి, కుబేరునికి చెందినది. ఈ దిశలో చెత్త లేదా బూడిద ఉంచితే ఆమెకు కోపం వస్తుంది. ఈ దిశను ఎప్పుడూ శుభ్రంగా ఖాళీగా ఉంచితే సంపదలు వస్తాయి. ఇక వంటగది అనేది ఇంట్లో అతి పవిత్రమైన స్థలం. గ్యాస్ స్టవ్ మీద ఖాళీ గిన్నెలు ఎప్పుడూ ఉంచకూడదు. చుల్హాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఇలా చేస్తేనే ఇంట్లో సంతోషం, సమృద్ధి నిండుతాయి. ఇక పురాణాల్లో చెప్పినట్లు ఖాళీ గిన్నెలు ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది. వంటగదిని దేవతల స్థానంగా భావించాలి. సాయంత్రం సమయంలో ఇంట్లో చీపురుతో ఊడవకూడదు. చీపురులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. కాబట్టి తరువాత చీపురుతో ఊడిస్తే ఆమె కోపంతో ఇంటిని వదిలేస్తుంది. ఒకవేళ చీపురుతో ఊడిచినప్పుడు చెత్త వస్తే ఆ ఇంట్లోనే ఉంచి బయటకు ఉదయం బయటపడేయండి. చెత్తని ఆ రాత్రి ఎప్పుడూ కూడా మీరు బయటపడేయకూడదు. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు కూడా కోపం తెచ్చుకుంటాడు. ఇక చందనాన్ని మీరు రుద్దిన తరువాత నేరుగా దేవునికి రాయకూడదు. ముందు ఒక గిన్నెలో ఉంచి ఆ తర్వాతే ఆ భగవంతునికి సమర్పించాలి. లక్ష్మీదేవి పూజ ఒక్కటే చేయకూడదు. ఆమెతో పాటుగా శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి. అప్పుడే ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు పూర్తిగా పొందగలం. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ సమయాల్లో గనక మీరు నిద్రిస్తే లక్ష్మీదేవి కోపగించుకుంటుంది. గోధుమ బెల సమయంలో పూజలు, ధ్యానం చేయడం శ్రేష్టం. ఇక ఇంట్లో స్త్రీలని గౌరవించడం చాలా ముఖ్యం. ఇక స్త్రీలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. ఇక స్త్రీలను మీరు అవమానిస్తే ఆమె ఆ ఇంటిని వదిలేస్తుంది. ఇక అలానే వృద్ధులను, పేదవారిని కూడా మీరు అవమానించకూడదు. కోపంతో చెడు మాటలు అస్సలు మాట్లాడకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి పూర్తిగా దూరం అవుతారు. ఇక ఇంట్లో ధనం తగ్గిపోతుంది. మురికి బట్టలు ధరించడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. శుభ్రమైన బట్టలు ధరిస్తే ఆమె సంతోషిస్తుంది. ఇక ఉదయం, సాయంత్రం ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించడం హిందూ సాంప్రదాయంలో శుభకరం. ఇలా చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతారు. ఇక ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఉదయం ఆలస్యంగా లేవడం, రాత్రి లేటుగా పడుకోవడం కూడా అస్సలు సరికాదు.
ఇక బ్రహ్మ ముహూర్తంలో లేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తారు. భోజనం మధ్యలో వదిలేయకూడదు. భోజనం ఖచ్చితంగా పూర్తి చేసే లేవాలి. ఇక మీరు ఇలా చేయకపోతే ఇంట్లో సంపద ఆగిపోతుంది. లక్ష్మీదేవికి ఎరుపు కమలం పుష్పాలు అంటే మహా ఇష్టం. ఇక తెల్లని పుష్పాలు అస్సలు సమర్పించకూడదు. ఆమెకు తెల్లని పుష్పాలు నిషిద్ధం. సాయంత్రం సమయంలో ఉప్పు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. ఇక ఉప్పుని నేరుగా చేతిలో అస్సలు ఇవ్వకండి. అలా ఇస్తే మీకు అశుభం. పాలు పెరుగు కూడా ఇవ్వకూడదు. చీపురును ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకండి. చీపురులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలా చేస్తే ధన నష్టం మీకు జరుగుతుంది. ఇక సాయంత్రం తెల్లని వస్తువులను అప్పుగా ఎప్పుడు ఇవ్వకండి. పాలు పెరుగు చక్కెర ఇలాంటివి ఇవ్వడం అశుభం. మీ భార్య సేవ్ చేసిన డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వకండి. అలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎందుకంటే భార్య ఆభరణాలను కూడా అప్పుగా ఎప్పుడు ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ దాంపత్యంలో కలహాలు తలెత్తుతాయి. ఇక సాయంత్రం ఇంట్లో చీపురుతో ఊడవకూడదు. చీపురుని ఎప్పుడూ కూడా గౌరవంగా ఉంచాలి. సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఊడిస్తే సంపద అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే మార్గాలు తెలుసుకుందామా? కాబట్టి జాగ్రత్తగా వినండి, మీకే అర్థమవుతుంది. మీరు చేసే కొన్ని చిన్న పనులతో లక్ష్మీదేవి త్వరగా ఇంటికి వస్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఒక చిన్న ఉపాయం ఉంది. ఉదయం లేచిన వెంటనే ఒక వస్తువు తింటే సంపద వస్తుంది. ఇక ఈరోజు ఆ ఉపాయం చెప్పనా? మీరు ఉదయం లేచిన తర్వాత చేయకూడని తప్పులు కూడా చెబుతాను వినండి. ఈ తప్పులు మీ ఇంటిని దారిద్ర్యం వైపు నెట్టేస్తాయి. కాబట్టి అస్సలు ఈ తప్పుల్ని మీరు పొరపాటున కూడా చేయకండి. ఉదయం లేచిన వెంటనే ఒక చిన్న పని చేయాలి. అది మీ ఇంట్లో సంపదను నింపుతుంది. ఇక శ్రీకృష్ణుడు చెప్పిన ఈ ఉపాయం చాలా శక్తివంతమైనది. ఈ పని చేస్తే రాత్రికి రాత్రే సంపద వస్తుంది. కొందరు ఇంట్లో డబ్బు లేకపోవడం గురించి బాధపడతారు. దానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను మనం పాటించడం లేదు. ఈ తప్పుల వల్ల సంపద మన దగ్గర అస్సలు నిలవడం లేదు. ఉదయం లేచిన తర్వాత చేయకూడని పనులు ఏంటో చెబుతాను వినండి. ఈ పనులు చేస్తే మీరే దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తున్నట్లు. ఇక మీరు ఉదయం లేచిన వెంటనే ఏం తినాలో కూడా చెబుతాను వినండి. ఈ ఉపాయంతో మీ ఇంట్లో సంపద నిలబడుతుంది. కాబట్టి చివరి వరకు జాగ్రత్తగా వినండి, మీకే మంచిగా అర్థమవుతుంది కూడా. ఉదయం లేచిన వెంటనే అద్దంలో మీరు ముఖం చూడకండి. ఇలా చేయడం దారిద్ర్యాన్ని అలానే దురదృష్టాన్ని తెస్తుంది. ఇక ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఇక ఉదయం లేచిన తర్వాత ఏం చేయకూడదో తెలుసా? స్నానం చేయకుండా, దంతధావనం చేయకుండా భోజనం చేయకండి. సూర్యదేవునికి జలం సమర్పించకుండా అన్నం తినడం అశుభం. ఎందుకంటే సూర్యుడే మనకు అన్నం ఇస్తాడని నమ్ముతాం. ఉదయం టీ తాగే అలవాటు ఉంటే ఆ అలవాటును వదిలేయండి. కనీసం నీళ్లతో నోరు శుభ్రం చేసుకోండి. ఉదయం లేచిన వెంటనే మీ గురించి మీరు చెడుగా మాట్లాడకండి. మీ జీవితాన్ని, భాగ్యాన్ని ఎప్పుడూ కూడా నిందించకండి. ఇది అస్సలు సరికాదు. ఇక ఉదయం దేవుని నామస్మరణతో మీ రోజుని మొదలుపెట్టండి. అలా చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది. ఇక గంగాజలం శాస్త్రాల్లో చాలా పవిత్రమైనది. ఇక మీరు రాత్రి నిద్రించే ముందు గంగాజలాన్ని తామర నీటిలో నింపండి. ఇక ఆ గంగాజలాన్ని మీ బెడ్ దగ్గర ఉంచుకోండి. ఇక ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని మీ బెడ్పై చల్లండి. ఆ తర్వాత ఆ నీటిని తాగండి. ఇలా చేస్తే శ్రీకృష్ణుడు చెప్పినట్లు మీకు సిరి సంపదలు వస్తాయి. గంగాజలం ఎప్పుడూ కూడా పరమ పవిత్రంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలతో లక్ష్మీదేవి ఆశీస్సులు మీరు ఎప్పుడూ పొందవచ్చు. ఇక ఉదయం లేచిన తర్వాత మొదట దేవుని దర్శనం చేసుకోండి. శ్రీకృష్ణుడు లేదా హనుమాన్జీ చిత్రపటాన్ని మీరు చూసుకోండి. ఉదయం ఇలా చేస్తే జీవితంలో ఉన్నతి కలుగుతుంది. మీ మంచం మీద నుంచి లేచిన వెంటనే భూమిని తాకండి. భూమాత ఆశీస్సులు తీసుకొని క్షమాపణ కోరండి. ఇలా చేస్తే మీ భాగ్యంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకోండి. మీ పెద్దలు ఇంట్లో లేకపోతే వారి చిత్రానికి నమస్కరించండి. సో ఇక మరి విన్నారు కదండి, ఏం చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి రాదో, ఏం చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, పొద్దున లేవగానే ఏం చేయాలన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.